తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా? ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అనటమే కానీ ఆ విషయంలో మాత్రం ఎందుకు క్లారిటీ రావటం లేదు. ప్రతిసారి ఏదో ఒక ముహూర్తం తెర మీదకి రావటం, ఆ టైం ముగిసిపోగానే అయ్యయ్యో అని ఉసూరుమనటం ఎందుకు సర్వసాధారణమైపోయింది? అసలు విస్తరణపై ముఖ్యమంత్రి మనసులో ఏముంది? ఆశావహుల నిరీక్షణలు ఇంకెన్నాళ్లు? తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎప్పటికప్పుడు ముహూర్తాలైతే అప్డేట్ అవుతున్నాయి గానీ పని మాత్రం జరగడం లేదు. ఆశావహులంతా చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. చూస్తూ ఉండగానే 2.5 ఏళ్లు గడిచిపోయింది. మిగిలింది ఇంకో 2.5 ఏళ్లు. ఆ కొద్ది టైం అయినా మినిస్టర్ హోదాలో రైరైన దూసుకుపోతామా లేదా అన్న ఆందోళన ఆశావహుల్లో పెరుగుతోందట. మంత్రివర్గ విస్తరణపై ప్రతిసారి కొన్ని తేదీలు ప్రచారంలోకి రావడం, ఆ తర్వాత అలాంటిదేం లేక ఉసూరు మనడం సర్వసాధారణమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారంటే చాలు కేబినెట్ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలే. ఆఖరికి రాష్ట్ర గవర్నర్తో ముఖ్యమంత్రి సమావేశమైన ఎవరి స్టోరీలు వాళ్లు అల్లేసుకోవడమే, ముహూర్తాలు పెట్టేసుకోవడాలే. ఆ రకంగా ముఖ్యమంత్రి అడుగు తీసి అడుగేస్తే కేబినెట్ కబుర్లు చెప్పుకునే లెవెల్కి వెళ్ళిపోయింది పరిస్థితి. కానీ ఎవరేం చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా మంత్రివర్గంలో మార్పులు చేర్పుల ముచ్చట మాత్రం ఉండడం లేదు. ఇక చివరిసారిగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కేబినెట్ విస్తరణ జరుగుతుందని లెక్కలేసుకున్నారు కొందరు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కేరళంలో ప్రభుత్వ ఏర్పాటు మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. అక్కడి కాంగ్రెస్ నేతల పంచాయతీతోనే పార్టీ అధిష్టానానికి తల బొప్పి కడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. అంతకుముందు మే మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుంది అన్న చర్చ జరిగింది. ఇప్పుడు 2వ వారంలోకి ఎంట్రైనా ఎక్కడా అలాంటి వాసన కూడా లేదు. దీంతో కనీసం ఈ నెలాఖరుకైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా లేదా అనే చర్చ ఆశావహుల్లో నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో 2.5 ఏళ్లుగా కేబినెట్లోకి వెళ్దామని చూస్తున్న నేతలకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ విస్తరణ ఉంటుందని గాని ఉండదని గాని చెప్పడం లేదు. అసలు ఆ విషయంలో స్పందించడమే లేదు. మీడియా చిట్చాట్లో దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా నేరుగా సమాధానం చెప్పడం లేదు ఆయన. కేబినెట్ విస్తరణ గురించి నేను ఎవ్వరితో మాట్లాడలేదు, నాకు తెలియదని మాత్రమే చెప్పుకొస్తున్నారు ఆయన. ప్రస్తుతం అధిష్టానం కేరళం పంచాయతీలో మునిగి తేలుతున్నందున అది కొలిక్కి వచ్చిన తర్వాతే తెలంగాణ కేబినెట్ విస్తరణపై దృష్టి పెడతారా లేక తర్వాత చూసుకుందామని పోస్ట్ పోన్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు. ఈ నెలలోనే విస్తరణ ఉంటుందా లేదంటే జూన్ 2 తర్వాతేనా అన్నది లేటెస్ట్ డిస్కషన్. కేబినెట్ భర్తీ కోసం ఆశగా చూస్తున్న నేతలు మాత్రం ఇంకా ఎంతకాలం అంటూ ఉసూరుమనే ఫీలింగ్లోకి వెళ్తున్నారు. వారి నిరీక్షలు ఫలిస్తాయో లేదో, ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలన్నది పొలిటికల్ వాయిస్.